నమస్కారము. లింగోద్భవ కాలం గురించి అలాగే బ్రహ్మ మహేశ్వరుల యుద్ధం గురించి తెలుసుకుందాం. పూర్వము బ్రహ్మ మహేశ్వరుల మధ్య యుద్ధం మొదలవుతుంది. నువ్వంటే గొప్ప, నేనంటే గొప్ప అని యుద్ధం మొదలవుతుంది. యుద్ధరంగంలో మహేశ్వరాస్త్రము పాశుపతాస్త్రము విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించిన చోటే ఇప్పుడు అరుణాచలంగా చెప్పబడుతుంది. ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడానికి వారి వారి వాహనాలతో బయలుదేరతాడు. విష్ణువు అంతం కనుగొనడానికి వరాహ రూపుడై బయలుదేరతాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవడానికి హంసరూపుడై బయలుదేరతాడు. ఎంత పోయినా అంతం తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరి ముందు భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువుకు క్రిందికి దిగుతూ కనిపిస్తుంది. ఒక మొగలి పువ్వు కూడా కనబడుతుంది. ఆ మొగలి పువ్వు పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారిన మొగలి పువ్వే అది. అయితే అసత్యం చెప్పడానికి బ్రహ్మ కామధేనువుతో మొగలి పువ్వుతో ఒప్పందం చేసుకుంటాడు. అగ్నిస్తంభం దగ్గరికి వచ్చి నేను ఆదిని చూశాను, వీళ్ళే సాక్ష్యం అని చెబుతాడు శివునికి. ఆ మాటలు నమ్మిన విష్ణువు బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేస్తాడు. కానీ శివుడు ఆ రెండింటినీ వివరం అడుగుతాడు. బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనా అని మొగలి పువ్వుని అడుగుతాడు. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకతో అడ్డంగా ఊపుతాడు. మొగలి పువ్వు మాత్రం నిజమేనని అబద్ధం చెప్తుంది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైతాడు. మోసం చేసిన బ్రహ్మకు శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి రూపంగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణు బ్రహ్మ నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యాన్ని సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలుంటాయని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మగర్వం అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించమని చెప్తాడు. ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాల్లో ఏ ముఖమైతే అసత్యం చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికివేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్ళి పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు 5 ముఖాలిచ్చి ఉంటివి కాబట్టి బ్రహ్మను క్షమించమని కోరుతాడు. అప్పుడు శివుడు కనుకరించి బ్రహ్మను క్షమిస్తాడు. ఆ తర్వాత కేతకీ పుష్పం వైపు చూసి అసత్యం పలికిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని శపిస్తాడు. అసత్యం చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలిచాడు. అసత్యం ఆడినందుకు పూజలుండవని శివుడు కామధేనువునికి శాపం ఇచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించమని కామధేనువుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. భోళాశంకరుడు కనుక కోపం దిగమింగి ముఖముతో అసత్యం ఆడితివి కనుక నీ ముఖం పూజనీయమైనది కాదు, కానీ సత్యమాడిన నీ వృషభాగము పునీతమై పూజలు అందుకుంటుందని ఆశీర్వదిస్తాడు. అప్పటి నుండి గోముఖము పూజార్హము కానిదైనదని, గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతులైనవని, పూజా పునస్కారములతో వాడబడినవని కథనం చెబుతుంది.